దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ శుభ సందేశం వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామ పేరిట శుభములు తెలుపుతున్నాను. 2018 సంవత్సరం కిందట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడానికి దాదాపు 700 సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త ఆయన ప్రవచించిన మాట, ఆయనకు ముందుగానే 5 పేర్లు పెట్టడం జరిగినది. మొదటిది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన కార్యం అది చాలా ఆశ్చర్యమైనదని పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు మనకు తేటగా తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. దేవుడి చిన్న మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించులాగున. యేసుక్రీస్తు ప్రభు అనే మాటకు అర్థము రక్షకుడు. రక్షకుడు ఎవరికంటే పాపులకు. పాపులు ఎవరంటే ఆయన ప్రజలు. ఆయన ప్రజలు ఎవరంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవుడు. ప్రతి ఒక్క మానవుడు ఆయన ప్రజలు అని పరిశుద్ధ గ్రంథం తేటగా మనకు తెలియపరుస్తుంది. ఆ ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించుటకు యేసు అను రక్షకుడు ఈ లోకంలో జన్మించడం జరిగినది. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా భూమి మీద మానవ పాపానికి విమోచన కలుగునట్లు పరిశుద్ధ గ్రంథము మనకు తేటగా తెలియపరుస్తుంది. ఎలాగ మనం పాపములో ఉన్నాము అని మనం ఆలోచన చేసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము. మొట్టమొదటిగా దేవుడు ఆదిలో ఏదేను వనములో ఆదాము అవ్వలని వారు ఆ తోటలో వారిని పెట్టినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞవిచ్చాడు, మీరు అన్ని ఫలములు నిర్భయముగా తినవచ్చును, కానీ మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, వాటిని తినదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని ఆజ్ఞ బయలువెళ్ళింది. కానీ కొన్ని దినములు ఆదాము అవ్వలు దేవునితో సహవాసము కలిగి, దేవుని యొక్క మాటకు విధేయత కలిగి, దేవుని నిత్యము ఆరాధిస్తూ దేవునితో సంభాషణ చేస్తూ జీవిస్తున్న సమయంలో కొన్ని దినముల పిమ్మట సాతానుడు సర్పం రూపంలో వారి దగ్గరికి వచ్చి ఆ అవ్వని మోసపరిచాడు. అవ్వ సర్పం యొక్క మాటకు లోబడిపోయి లొంగిపోయి దేవుడు తినకూడదని చెప్పిన ఫలాన్ని తిని పాపానికి గురి అయిపోయింది. ఆజ్ఞ అతిక్రమించింది. ఆమె తిన్నది మాత్రం కాక తన భర్తకు కూడా ఇవ్వడం జరిగినది. భార్యాభర్తలు ఎప్పుడైతే తిన్నారో ఇరువురు కూడా దిగంబరులని తెలుసుకొని వారు వెళ్ళి ఆకును తెచ్చి తమకు కట్టడముగా కుట్టుకున్నారు. ఆ సమయమున దేవుడు దిగివచ్చి ఆదాముని పిలిచినప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగినప్పుడు ఆదాము నేను భయపడి చెట్లో దాక్కున్నాను అన్నాడు. దేవుడు వారిని ఎందుకు భయం వచ్చింది అనగా, నేను తినకూడదని ఫలాన్ని నువ్వు తింటివా అని దేవుడు అడిగినప్పుడు ఆదాము అన్నాడు, నీవు నాకు ఇచ్చిన సాటైన సహాయము అయిన ఈ అవ్వ నాకు ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నానని చెప్పినప్పుడు దేవుడు ఆదాముని అవ్వని ఆ సర్పాన్ని ముగ్గురిని కూడా శపించడం మొదలైంది. సర్పాన్ని చూసి దేవుడు అన్నాడు, మానవుని నువ్వు మోసపరిచావు గనుక, పాపములో పడేసావు గనుక నువ్వు బతుకు దినములన్నీ కూడా కడుపుతో ప్రాకి మన్ను తినాలి. నీకు మానవుని సంతానానికి వైరము కలగజేస్తున్నాను, వారి గుదిగాలు నువ్వు కరుస్తావు, వారిని తల మీద కొడతావని దేవుడు సర్పాన్ని శపించాడు. అవ్వను చూసి నువ్వు గర్భం ధరించి కనేటప్పుడు 2వ జన్మం ఎత్తాలని అవ్వను శపించాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించి సాతాను యొక్క మాటలకు లోబడి లొంగి పాపానికి గురి అయిపోయిన తన ప్రజలనబడిన ఆదాము అవ్వలని రక్షించుటకు, విమోచించుటకు, తిరిగి తన రాజ్యానికి వారసుగా చేయుటకు కొంతమంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను ఈ లోకములో దేవుడు ఏర్పాటు చేయడం జరిగినది. కానీ ఎవరి మాటకు మానవుడు వినక ఇంకనూ పాపములో అంతకు అభివృద్ధి కలిగి పాపములో కురింగిపోయి నశించి పాతాళానికి వెళ్ళిపోతున్న ఈ ప్రజల కొరకు పరలోకములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి వారు మాట్లాడుకొనిచుండగా
తండ్రి అయిన దేవుడు కన్నీరు కారుస్తూ ప్రజల కొరకు ఆయన ఏడుస్తూ ఉండగా, కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవా నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకొరకు ఏడుస్తున్నావని ఆయనను అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడిచ్చిన సమాధానం, నా ప్రజలు అనబడిన మానవులు ఈ లోకములో భూమి మీద చీకటిలో పాపములో పడి నశించి పాతాళానికి వెళ్ళిపోతుండగా నేను ఎవరిని ఈ లోకానికి పంపించి నా ప్రజలు అనబడిన వీరిని రక్షించుటకు నేను ఎవరిని పంపాలని నా దుఃఖముతో వేదనతో నేను ఏడుస్తూ ఉన్నానని తండ్రి అయిన దేవుడు కుమారునికి సమాధానం చెప్పినప్పుడు, కుమారుడైన క్రీస్తు నేను ఉన్నాను కదా, నేను వెళతానని ఆ తండ్రికి ఆయన సమాధానం చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను వెళ్ళమని చెప్పాడు. అప్పుడు కుమారుడైన క్రీస్తు భూలోకానికి రావడానికి ఆ సింహాసనం నుంచి ఆ మందిరములో నుంచి గడప దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు తిరిగి కుమారుడైన క్రీస్తుని పిలిచినప్పుడు, కుమారుడైన క్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు బంగారు వీధులు నడిచిన వ్యక్తి, వజ్రాలు వైడాలతో చేయబడిన సింహాసనం మీద ఆసీనుడైన వ్యక్తి, భూలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు భూలోకం ఉన్న ప్రజలు నీ వీపు మీద కొరడాల దెబ్బలు కొడతారు, నీ ముఖం మీద ఉమ్ము వేస్తారు, ముళ్ళ కిరీటం పెడతారు, వారి నానా విధమైన శ్రమలు పెట్టినప్పుడు నువ్వు ఏ విధంగా ఆ శ్రమలు, ఆ కష్టము, ఆ బాధ, ఆ వేదన ఎట్లా తట్టుకోగలవు అని ఆయనకు సమాధానం చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు అడిగిన ఆ ప్రశ్నకు కుమారుడైన క్రీస్తు అన్నాడు, నాకు ప్రభువు యెహోవా సహాయం చేస్తున్నాడు గనుక నేను సిగ్గుపడను, నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటానని సమాధానం ఇచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడానికి లోకానికి పంపించబడ్డాడు. క్రీస్తు మరియ గర్భములో జన్మించినప్పుడు లోకమంతా కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలకు మరియా శ్రమను అనుభవించింది. కారణము లోకము ఎన్నో అవమానపరిచింది మరియాని. మరియా గర్భములో యేసు ఉన్నాడు. యేసును మోస్తున్న తల్లికి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదన, దుఃఖము కలిగినప్పుడు కన్య అయిన మరియా కుమారుడైన క్రీస్తును బట్టి, తనలో మోస్తున్న కుమారుడైన యేసును బట్టి ఆమె సంతోషించి ఈ అవమానములన్నిటి కూడా ఎంతగానో ఆమె భరించినందుకే మరియా పరిశుద్ధురాలైన తల్లి అని బైబిల్ గ్రంథంలో రాయబడటము జరిగింది. కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే తన ప్రజలను వారి పాపములను తానే రక్షించుటకు ఆయన జన్మించడం జరిగినది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడు, ఆయన ధనవంతుడు, ఆయన పేరు జక్కయ్య. దాని గుండా పోచుండను ఇదిగో సుంగపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒక్కడు యేసు ఎవరో చూడాలని పరిగెత్తుకొని వచ్చాడు. పొట్టివాడైనందున యేసును చూడలేకపోయాడు. అదే మార్గములో యేసు వస్తున్నాడని ఎరిగి ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు తన ప్రజలను వారి పాపలను తానే రక్షించడానికి వచ్చాడన్న సంగతి ఆయనకు మాత్రం తెలుసు గనక ఆయన మార్గములో వెళుతూ ఆ చెట్టు కిందికి వచ్చినప్పుడు కళ్ళెత్తి ఆ జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని పలికినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపడి చెట్టు మీద ఉండిపోయాడు. కారణము నా పేరు ఈయనకి ఎలాగ తెలుసు, యేసు ఎవరో నాకు తెలియదు కదా, యేసు నేను చూడాలని వచ్చాను కదా అని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సంతోషముతో యేసును చేర్చుకున్నాడు. యేసు జక్కయ్య వెంట వెళుతుండగా జనకూటము ఆయన చూసి అంటున్నారు, ఈయన ఏంటి పాపి అయిన మనుషుని దగ్గర బస చేయ వెళుతున్నాడని చాలా అనుకున్నారు. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకములో జన్మించాలంటే ఆయన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించడానికి ఈ లోకానికి యేసు అని పేరుతో జన్మించిన సంగతి ఆ ప్రజలకు తెలియదు. కానీ ఆ ప్రజలు జక్కయ్యను పాపి అంటున్నారు. జక్కయ్య ఒక ధనవంతుడు, జక్కయ్య ఒక గుత్తదారుడు, జక్కయ్య ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆయనకు చేతి నిండా జీతము, చేతి నిండా డబ్బులు, మంచి హోదా ఉంది, మంచి పేరు కలిగిన వ్యక్తి. కానీ ఈయనలో ఉన్న పాపము ఎవరికి తెలియదు. ఆయన పాపములు జీవిస్తూ ఉన్నాడని, ఆయన అన్యాయము చేస్తున్నాడని యేసు ప్రభుకు తెలిసి కూడా ఆ మాట ఆయన పలుకలేదు. ప్రజలే వారి నోటి ద్వారా ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళుచున్నాడని చాలా అనుకున్నప్పుడు జక్కయ్య నిలబడి, ప్రభువా నేను అన్యాయస్తుడిని, నేను ఎవని యుద్ధను అన్యాయముగా దేని తీసుకునే
ఎడల వారికి 4 చెల్లిస్తున్నానని తన పాప జీవితాన్ని యేసు ఎదుట ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇతడును అబ్రాహాముకు కుమారుడే, ఏలయనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అనగా రక్షణ అనగా యేసు క్రీస్తుని లూకా సువార్త 2వ అధ్యాయం 27, 28, 29లో రాయబడిన మాట. సీమోను అనబడిన నీతిమంతుడు పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడై యేసు ప్రభుని చేతులు ఎత్తుకొని, నీ రక్షణను నేను కనులారా చూశానని పలకడం జరిగింది. రక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు పాపము వెళ్ళిపోయింది, పాపము దూరం అయిపోయింది, చీకటి తొలగిపోయింది, ఆ ఇంటికి సమాధానం కలిగింది, ఆ ఇంటికి సంతోషం కలిగింది. వాక్యం వింటున్న మీ జీవితంలో ఇంకను పాపములో, శాపములో, చీకటిలో పడి నశించి పాతాళానికి సిద్ధమవుతున్న మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని శుభ సందేశాన్ని మీకు తెలియపరచడానికే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు తెలియజేయవలసిన మాట ఏంటంటే, మీరు కూడా పాపములో, చీకటిలో, అపరాధములో, ఈ లోక సంబంధమైన అలవాట్లో పడి నశించి పాతాళానికి వెళ్ళిపోతున్న జీవితంలో ఉన్నట్లయితే జక్కయ్య ఏ విధంగా యేసు ఎదుట నిలబడి తన పాపాన్ని ఒప్పుకొని యేసును అంగీకరించాడో అప్పుడు అతని ఇంటి వారికి రక్షణ వచ్చింది. అతని ఇంటి వారు సమాధానం కలిగి ఉన్నారు. అతని ఇంటి వారికి సంతోషం కలిగింది. ఇట్టి సమాధానము, ఇట్టి సంతోషము ఈ క్రిస్మస్ శుభదినాలలో మీ కుటుంబాలలో, మీ జీవితాలలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ఇది కలుగున్నట్లు ఇప్పుడే ఈ క్షణమే ఎక్కడ మీరు వాక్యం వింటున్నారో ఆ స్థలంలోనే ఆ సమయంలోనే యేసుక్రీస్తు ఎదుట మీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆ యేసుక్రీస్తు అనే రక్షణ మీలోనికి వస్తుంది, మీ కుటుంబంలోనికి వస్తుంది. అప్పుడు మీకును మీ కుటుంబానికి సమాధానము, సంతోషము కలుగుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాపముల కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన అందరి కొరకు భూలోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, ప్రతి మానవుడు కూడా ఆయన ప్రజలు గనుక ప్రతి మానవుని కొరకు ఆయన పచ్చుమాను మీద వేలాడదీయబడి, పంచగాయములు పొంది, రక్తము కార్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ఆ యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారానే ప్రతి మానవ పాపానికి క్షమాపణ. అందును బట్టి క్రీస్తుని ఆరాధించాలి. అదే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఎందుకు ఆరాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి పచ్చుమాను వీపును మోసి, పంచగాయములు పొంది, ముఖం మీద ఉమ్ము వేయబడి, తల మీద ముళ్ళ కిరీటం ధరించుకొని, చేతులు మేకులు, కాళ్ళు శీలలు పొంది, నానా విధమైన శ్రమలతో ఆయన శ్రమలు అనుభవించి మన కొరకు పడరాని పాటును అనుభవించాడు. మన పొందవలసిన మరణం, మన పొందవలసిన గాయం, మన పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొంది మనకు విమోచన కలిగించిన అందును బట్టి యేసుక్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి కొనియాడటం. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించకపోతే, ఆయన మరణించకపోతే మానవ పాపానికి విమోచన దొరికేది కాదు. మానవ పాప విమోచనకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన కార్చిన రక్తము ద్వారానే ప్రతి మానవునికి పాప క్షమాపణని పరిశుద్ధ గ్రంథములో తేటగా రాయబడిన మాట. అందును బట్టి యేసును మనము నిత్యము ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికినా ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే క్రిస్మస్ అనగా ఆరాధించే దినము. అంటే యేసుని ఆరాధిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి. అంటే దావీదు మహారాజు దినమునకు 7 సార్లు దేవుని ఆరాధిస్తున్నాడు. కారణము, దేవుడు అతని జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారములకై దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మనము ఈ దినాలలో యేసుక్రీస్తు ఒక జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మన జీవితంలో మన ఆరాధన కలిగి ఉన్నామా? ఆయన ఆరాధించేవారుగా ఉన్నామా? ఆయన గణపరిచేవారుగా ఉన్నామా? ఆయన కొనియాడేవారుగా ఉన్నామా? ఆయన మన కొరకు పరలోక వైభోగాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో అవమానపరచబడ్డాడు.
ముఖం మీద ఉమ్మి వేయబడినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. మన కొరకు ఎన్నో శ్రమలు పొంది మన కొరకే ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి మనకు విమోచన కలిగించిన ఆ యేసు క్రీస్తు ప్రభుని నిత్యము మనం ఆరాధించడమే క్రిస్మస్ అనగా ఈ 25వ తారీఖు మాత్రం కాదు, ప్రతి దినము కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండాలి. ప్రతి దినము దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉండాలి. మనం బతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప, ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం నేటి వరకు బతికి ఉన్నాం. ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది ఎన్నో రకరకమైన బాధల్లో, వేదనలో, దుఃఖములో, కష్టాల్లో, కన్నిటిలో ఉంటుండగా మనలో మాత్రము దేవుడు వేరుపరిచి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండాలి. అదే క్రిస్మస్ అంటే ఆరాధించడం, దేవుని స్తుతించడం. దేవునికి మనము మన నోటి ద్వారా నిండుగా ఆయన్ని ఆరాధించి గణపరచడమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఒక శుభ సందేశము వింటున్న మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు, ఉపకారములన్నిటి కూడా దేని కూడా మనం మరవకుండా ఆయన నిత్యము ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాటలు దేవునికి పరలోకములో 24 గంటలు కోట్లాన కోటి దూతలు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉండగా పరిశుద్ధుడని 24 గంటలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. భూమి మీద కూడా ఆయనకు స్తుతి కలగాలని దేవుడు మనల్ని ఆయన ప్రజలుగా, మన యొక్క పాపం నుంచి మనం విమోచించడానికి, తిరిగి ఆయన ప్రజలుగా మనల్ని మార్చడానికి దేవుడు ఈ లోకంలో జన్మించడం జరిగినది. ఆయన జన్మం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు సంపూర్ణమైన రక్షణ, విమోచన కలిగింది గనుక ఆయనని నిత్యము ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, కొనియాడుతూ ఉండాలని ఈ శుభ సందేశాన్ని మీకు తెలియపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలుపుతూ ఈ శుభవర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని విస్తారమైన ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక అమూల్యమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతియు, సమాధానము, జీవము, నిత్య జీవము కూడి వచ్చిన మనకును, వాక్యం వింటున్న మీ అందరికీ, భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడి తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. ఆమేన్.